గుంటూరులో మహిళపై టీడీపీ కార్యకర్త చేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అలాంటి సిచ్యువేషనే మా ఇంటి దగ్గర కూడా జరిగింది. మచిలీపట్నంలో మా మీదే. మా ఇంటి ముందు ఒక ట్యూషన్ పాయింట్ ఉంది. ఆవిడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆ దేవుడికి తెలియాలి. అసలు ఏం జరిగిందంటే ఒక రోజు నైట్ మా ఇంటి పక్కనే పిల్లలు వచ్చి అక్కడ ట్యూషన్కి వచ్చిన పిల్లలు వచ్చి టాయిలెట్ అది పోస్తున్నారు. మా తమ్ముడేమో అరే ఇక్కడ వాసన వచ్చింది అండ్ పాములు ఉంటాయి చీకట్లో వద్దురా అని చెప్తే ఆ ట్యూషన్ టీచర్ మా మీద గొడవకు వచ్చి ఇదేమన్నా మీ బాబు సొత్తాసం అలా మాట్లాడితే అవును ఇది మా నాన్నగారు జర్నలిస్ట్, మాకు జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలే. అయితే అవును ఆ మాట చెప్తా 8 మందిని అలా వేసుకొస్తే అందులో ఒకడంట అధికార పార్టీ కార్యకర్త అంట నీ ఇంటి పక్కన కాదే నీ ఇంట్లో వచ్చే పోస్తాను అది ఇది అన్నాడు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మేము ఓట్లేస్తే పార్టీ గెలిచిందా లేకపోతే వాళ్ళ కార్యకర్తలు వచ్చి మహిళలో ఉచ్చలు పోస్తే గెలిచారా? దీనికి తప్పు నేను సీఎందో పిఎందో అననండి. బట్ ఎందుకు తప్పు అంటున్నానంటే వాడి మీద మేము కంప్లైంట్ ఇస్తే పోలీస్ వచ్చి అడిగితే వాడు ఒకళ్ళకి ఫోన్ చేసి రికమెండ్ చేయించుకుని మా వాడే వదిలేయండి అని చెప్పించుకున్నాడు. సో ఇది తప్పే కదా. అవతల వాళ్ళు ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటని చూడకుండా ఓకే అని చెప్పి వదిలేసారు. వాళ్ళని ఆపేసి మేము గేట్స్ వేసుకుని లోపల ఉన్నాం కాబట్టి సరిపోయింది. ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, మా ఇంటి దగ్గర టాయిలెట్ పోస్తే వాసన వచ్చుద్ది తప్పురా అని చెప్పి ఒక పిల్లోళ్ళు గబుక్కున్న వాళ్ళని పామైన కాటేస్తే ఏంటి పరిస్థితి అని మేము ఆలోచించి చెప్తే దానికి ఏ ఇంగిత జ్ఞానం లేని టీచర్ కాకపోతే ఆవిడ 7-8 మందిని 8 తర్వాత లేడీస్ నేను మమ్మీ మా తమ్ముడు మైనర్ ఉన్న ఇంట్లోకి గొడవకి రావడం కరెక్టా? అది ఎంత జ్ఞానం ఉన్న మనిషి అయి ఉండాలి? నేను వీడియో తీస్తుంటే నాపై రాళ్లదాడి చేయడానికి ప్రయత్నించారు. మచిలీపట్నంలో టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ వీడియో చూసైనా స్పందించాలని ఆశిస్తున్నాము.